యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామములో ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, లేవగానే ఎలా లేచారు? ఆరోగ్యంగా లేచారా? ప్రభువుని స్తుతిస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ ఘనపరుస్తూ లేచారా? ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి 108వ సంకీర్తన 12వ వచనం మన శుభవచనం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయి. శత్రువులను జయించుటకు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నారో, యేసయ్య మీకు సహాయం దయచేయనుగాక. మీ శత్రువులను జయించుటకు యేసయ్య మీకు సహాయం దయచేయనుగాక. యేసయ్య సహాయం చేసే దేవుడండి. ఆయన మనకు ఎంత గొప్ప సహాయమో కదండి. ఆశ్చర్యకరమైన సహాయం, అద్భుతమైన సహాయం కదండి. 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన సహాయం యేసయ్య. మీరు ఏ పరిస్థితుల్లో కూడా నడుస్తున్నారో యేసయ్య ఈరోజు మీకు అద్భుతంగా సహాయం చేయనుగాక. యేసుక్రీస్తు ప్రభువారు చేసే కార్యాలు అతి గంభీరమైనవండి. ఆయన సహాయం కొరకు మీరు కనిపెడుతున్నారు చూసారా? ఆయన సహాయం చాలా గంభీరమైన సహాయం. చూడండి, ఏలియాని దేవుడు కరువులోకి నడిపించాడు. కరువు ఈ రోజుల్లో కూడా చాలామంది జీవితాల్లో కరువులు మనం చూస్తూ ఉంటాం. కరువు, ఫ్యామిన్. ఈ కరువులో ఏలియా వెళ్ళినప్పుడు దేవుడు ఏలియాని ఎలా పోషించాడో తెలుసా? ఆయన చేసిన సహాయం కాకులండి. కాకి పిల్ల రొట్టె పట్టుకొని మాంసం తీసుకొచ్చి ఏలియాను పోషించిన దేవుడు ఎంత గొప్ప సహాయం. అసలు ఏ ప్రపంచంలో ఏ స్విగ్గీ కానీ లేకపోతే మరి ఎవరు కూడా, ఏ కొరియర్ సర్వీస్ కూడా లేని దినాల్లో ఏలియాకు దేవుడు అద్భుతమైన సహాయం కదండి. టైం టు టైం కాకులే రొట్టె తెచ్చాయి, కాకులే మాంసం తెచ్చి ఏలియాను పోషించాయి. దైవ సేవకుడిని ఏలియా జీవితంలోనే కాదండి, తన బిడ్డల జీవితాల్లో దేవుడు గొప్ప సహాయం చేసేవాడు. గొప్ప సహాయం. ఒకరోజు ఇశ్రాయేలీయుల జీవితాల్లో వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎరికే గోడలు పగలగొట్టి దేవుడు వారికి సహాయం చేయలేదా? ఎర్ర సముద్రాన్ని ఆయన ఆరిపోజేసి ఆరిన నేలలో నడిపించి ప్రభు సహాయం చేయలేదా? యోర్దానును ఏకరాశిగా నిలబెట్టి ప్రభు సహాయం చేయలేదా? క్రొత్త నిబంధనలోకి వస్తే చూడండి, పేతురు చాలా విసిగిపోయాడు. ఆ రోజే చాలా విసిగిపోయాడు. మరి రాత్రంతా శ్రమ పడ్డాడు కదండి. మనం ఆ పాట కూడా పాడతాం. ఆశ్రమణి గారు రాసిన పాట. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము కదండి. రాత్రంతా ఎంత కష్టపడ్డాడో, ఎంత గోజాడాడో. కానీ చేపల బల్ల ఉదయాన్నే వల కడుగుతా ఉన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ ధోని లోపలికి పంపించు, నీ కుడి పక్కన వలవేయమనగానే విస్తారమైన చేప. వేసే మాటకి ఎప్పుడైతే విధేయత చూయించాడో విస్తారమైన చేప. దేవుడు సహాయం చేయలేదా? దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కూడా ప్రభు సహాయం చేయనుగాక. యేసయ్య సహాయం చేసే దేవుడు. అందుకనే భక్తులు ప్రార్థన చేశారు, మా శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయి కదండి. దేవుని బిడ్డలారా, ఆయన సమయోచితమైన సహాయం. దేవుడు ఏ సమయానికి నీకు సహాయం అవసరమో ఆ సమయంలో సహాయం చేసి నిన్ను ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతమైన సహాయం చేసి మిమ్మల్ని ఆదుకొనుగాక, ఆదరించునుగాక. యేసయ్య సహాయం వల్ల మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. ఆయన సహాయం చేయాలంటే ముందు ఆయన దగ్గరకు మీరు రావాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు మిమ్మల్ని కనికరించి ఈరోజు మీకు ఏ సహాయం అవసరమో ఆ సహాయం చేసి మిమ్మల్ని ఆశీర్వదించి ఆదుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు ఈ శుభవచనం కార్యక్రమం ద్వారా మాతోనే సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఎంతమంది అయితే మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి మీరు సహాయం చేసే దేవుడు అయ్యా. తండ్రి, నిరాశ్రయులకు ఆశ్రయదుర్గం మీరు, నిస్సహాయులకు సహాయం చేసే దేవుడు మీరు. హిజ్కియా అన్న మాటలు అయ్యా, ఎక్కువ సహాయం మాకు కలదు ప్రభా.
మా పక్షమున యుద్ధము చేయుటకు, మా శత్రువులను జయించుటకు మాకు సహాయం చేయండి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకై స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. శుభవచనం చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో మీరు గంభీరమైన కార్యాలు చేయండి. మీ కొరకు సాక్షులుగా వాడుకోండి. ఒక్కొక్కరిని మీరు దీవించండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలు మిక్కిలి దీవించండి. అయ్యా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో హాస్పిటల్ ఐసీయూలో రోగులను ముట్టి బాగు చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఈరోజు పరిశుద్ధ CBC పరిచర్యలను దీవించండి. మీ సేవకులను బలపరచండి. సార్వత్రిక సంఘాలను దీవించండి. సేవకులందరికీ వారి నోట నీ మాటలుంచి, మీ మాటల ద్వారా ఒక్కొక్కరిని బలపరిచి దీవించి వాడుకొనమని సహాయం దయచేయమని, ఎత్తబడిన వాక్యాన్ని దీవించి ఫలింపచేయమని, CBC పరిచర్యలను కూడా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా యేసయ్య సహాయాన్ని పొందుకోవడానికి ఇష్టపడిన దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్.